టీ20 ప్రపంచ కప్ కు మరో 4 నెలల సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టుపై చర్చ జరుగుతోంది. పొట్టి ప్రపంచ కప్ ముందు టీమిండియా తన ఆఖరి టీ20 సిరీస్ ను ఆడేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఈ సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు శివం దూబే, యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నారు. వీరిద్దరిని ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, కమెంటేటర్ ఆకాష్ చోప్రా సైతం దీనిపై స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్లో అతడు మాట్లాడుతూ పొట్టి ప్రపంచ కప్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేయాలని సూచించాడు. రేసులో శుభన్ గిల్ ఉన్నప్పటికీ కూడా అతడి కంటే ఓ అడుగు ముందు జైస్వాల్ ఉన్నట్లు చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది వెస్టిండీస్ పై అరంగేట్రం చేసిన నాటి నుంచి జైస్వాల్ టీ20లో అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల జోహెన్నెస్బర్గ్ లోని వాండర్సర్ లో దక్షిణాఫ్రికాపై 60 పరుగులు, ఇండోర్లో టీ20లో 68 పరుగులతో సత్తా చాటాడని అన్నారు. మరోవైపు గిల్ దక్షిణాఫ్రికాలో జరిగిన 2 టీ20 మ్యాచ్ల్లో 8 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20 మ్యాచ్లో తక్కువ స్కోర్కే అవుట్ అయిన విషయాలను గుర్తు చేశారు. టీమిండియా టీ20 జట్టులో యశస్వి జైస్వాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడని, అతన్ని తప్పించడం సెలెక్టర్లకు చాలా కష్టమైన పని అని చెప్పాడు.